తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభించుచున్నాను. దేవుడు తన మహిమ కొరకు, మనందరి ఆశీర్వాదం కొరకు ఈ కార్యక్రమాన్ని ఫలింపచేయను గాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల మా తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామము కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రాత్రి మా పడకలలో మాకిచ్చిన విశ్రాంతిని బట్టి, ఈ ప్రాతకాల సమయం మిమ్మల్ని ఆరాధించి గణపరచుటకు మాకు ఇచ్చిన ఏర్పాటును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దిన ప్రయాణం అంతట్లో మీ చేత మేము నడిపించబడుచు మీ మహిమార్థమై మమ్మలను ఆశీర్వదించమని, వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాం రక్షక. మా ఆత్మలకు ఆశీర్వాదములుగా మలచమని యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి మన కీర్తన పుస్తకంలో 644వ కీర్తన, జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము యేసుదేవా అనే కీర్తన పాడుకుందాం. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము యేసుదేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్ల వేళలయందు నీ నామ ధ్యానం. మాకదియే మేలు ఈ జీవితమున, స్తుతింతు నా రక్షక, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము యేసుదేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. నీ ఘన మహిమన్ వర్ణింపతరమా, స్తుతింతు నా రక్షకా, స్తుతింతు నా రక్షకా. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము యేసుదేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివిగా. కల్వారి గిరిపై చూపిన ప్రేమన్ స్తుతింతు నా రక్షక, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము యేసుదేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను.
ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యను మరి పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమునున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. లేఖన భాగం చదువుకుందాం. నిర్గమకాండం నుండి 16వ అధ్యాయం. నిర్గమకాండము 16వ అధ్యాయం చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలీల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగెను. ఇశ్రాయేలీలు, మేము మాంసము వండుకుని కుండలేదు కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురు లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొని దానికంటే అది 2 ఉండవలెను. అప్పుడు ఇశ్రాయేలీలందరితో, యెహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని బయటికి రప్పించనని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనగనేలా అనిరి. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున్న మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను మీరు ఆయన మీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏ పాటి వారము, మీ సణుగుట యెహోవా మీదనే కాని మా మీద కాదనెను. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో చెప్పుమనెను. యెహోవా సన్నిధికి సమీపించుడి, క్షమించండి, ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో చెప్పుమనెను. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘంలో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పుమనెను. కాగా సాయంకాలమైన పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు మీద కనబడెను. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనేది. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడు తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో ఉన్నవారి కొరకు కూర్చుకొనవలెననెను. ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు
హెచ్చుగా కూర్చుకుని వానికి ఎక్కువగా మిగిల, తక్కువగా కూర్చుకుని వానికి తక్కువ కాలేదు. వారు తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరును మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినం ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిది. ఎండవేడిమికి అది కరిగెను. 2 ఓమెర్ల చొప్పున 2 ఆహారం కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినదంతా మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొనిది. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాన్ని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినం, నేడది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను. విశ్రాంతి దినముననగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికేమీ దొరకకపోయాను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరెన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలెను, నుండి బయలు వెళ్ళకూడదనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారం మీ వంశస్థులు చూచున్నట్లు వారు తమ మీద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడు అనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెని తీసుకుని దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమెరు అనగా ఏపాలో 10వ భాగము. ఈ లేఖనం ఇంత పర్యంతము. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలకందరికీ, మన కుటుంబాలకు ప్రభు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాతకాల సమయం ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న మన కుటుంబాలన్నిటినీ అభినందిస్తూ దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆరాధన ద్వారా చాలామంది కుటుంబస్తులు వారు ప్రేరేపించబడి ప్రాతకాలముననే వారు ఈ సమయంలో 6 గంటల నుంచి 6:30 గంటల వరకు తాము ఈ తమ ఫోన్స్ దగ్గర, టీవీల దగ్గర ఈ ప్రాతకాల ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నారు. దైవాశీస్సులు వారికి తెలియచేస్తున్నాను. పరిశుద్ధాత్ముడు వారికి తోడుగా నుండి అన్ని విషయాల్లో వారిని ఆశీర్వదించి, మనం నిన్నట దినాన్న నేర్చుకున్నటువంటి విషయాన్ని, గత అధ్యాయంలో జరిగించబడిన విషయాలను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన రక్షణను గురించి ఇశ్రాయేలీలందరూ కూడా మోషే వ్రాసిన స్తుతి కీర్తన వారు పాడుకున్నారు. అది 1వ వచనం నుండి 21వ వచనం వరకు గల భాగము. ఆ తరువాత వారు షూరు అనబడిన అరణ్యమునకు వారు ప్రవేశించారు. ఎర్ర సముద్రం దాటిన వెంటనే వారికి ఎదురైనటువంటి అరణ్య ప్రదేశం అది షూరు అని దానిని పిలుస్తారు. ఇక్కడనే వాస్తవానికి హాగరు
శారా చేత తరుమబడినప్పుడు ఆమె ఇంటిని వదిలిపెట్టి గర్భవతిగా మా బిడ్డ యొక్క అంటే ఇసాకును ఇష్మాయేలు హేళన చేశాడని చెప్పి శారా ఆమె బిడ్డను తరిమివేశారు. అలాంటి సమయంలో ఆమె ఇక్కడనే ఈ అరణ్యానికే వచ్చి ఏడుస్తూ ఉంది. బిడ్డ చాలా బహుగా దప్పిక కలిగి ఉన్నాడు ఇష్మాయేలు. ఆ సమయంలో వాడు చావు నేను చూడలేనని వింటివేత దూరం వెళ్ళి కూర్చొని వాడిని చూస్తూ ఉంది. పాపం వాడు స్పృహ తప్పిపోయి పడి ఉన్నటువంటి పరిస్థితులలో అప్పుడు దూత ఒక ఆ నీరు త్రాగి వారు తెప్పరిల్లారని చెప్పి జరిగిన సంఘటన ఈ షూరు అరణ్యంలోనే. గనుక ఈ షూరు ప్రాంతంలో వారు కొంతకాలం కొన్ని దినాలు దరిదాపు 3 దినముల కాలం ఈ షూరు అరణ్యములోనే ఇశ్రాయేలీలు సంచరిస్తూ ఉన్నారు. ఆ విధంగా అక్కడ అంటే దరిదాపు వారు సీను అరణ్యానికి తర్వాత వచ్చేది సీను అరణ్యం. ఇది దరిదాపు 100 కిలోమీటర్ల దూరం. ఎక్కడ నుండి? ఎర్ర సముద్రం నుండి సీను అరణ్యం అనేది 100 కిలోమీటర్ల దూర ప్రయాణం ఇది. ఇక్కడ ఈలోగా వారు షూరు అరణ్యంలో కొన్ని దినాలు అలా బయలుదేరి 6 దినాల ప్రయాణంలో సీను అరణ్యానికి వారు వచ్చినట్లుగా మనం గమనిస్తాం లేఖనాన్ని బట్టి. ఇప్పుడు ఈ ప్రయాణంలో వారికి షూరు అరణ్యంలోనే మారా అనుభవం అంటే నీళ్లు ఉన్నాయి, నీటి ఓట ఒకటి ఉంది, కానీ నీళ్లు తాగుదాం అనుకుంటే అవి చేదు నీళ్లు గనక తాగలేకపోయారు, సణుక్కున్నారు. సరే, దేవుడు ఒక చెట్టు ఆకులు చూపిస్తే మోషే ఆ చెట్టు ఆకులు తీసుకుని వచ్చి ఆ నీళ్లలో పడవేయగా అది మధురమైన నీరుగా మారింది. సో మారాను మధురంగా దేవుడు మార్చినటువంటి అనుభవం ఈ షూరు అరణ్యంలోనే వారు పొందుకున్నారు. ఆ విధంగా ఆ మంచినీటిని త్రాగి వారు తృప్తి పొందారని చెప్పి మనం గమనిస్తాం. ఆ విధంగా వారు అక్కడ 3 దినాలు గడిపి వారు ముందుకు సాగుతున్నటువంటి ప్రయాణంలో మనం నిన్నటి అధ్యాయానికి ముగింపుకు వచ్చేటప్పటికి వీరు దేవుడైన యెహోవా వారిని ఒక క్షమించండి 27వ వచనంలో చూస్తాం. 15వ అధ్యాయం 27వ వచనం. ఏలిమి దగ్గర వారు తీసుకుని వచ్చి అక్కడ వారు భద్రపరచబడ్డారు. అలా అక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉన్నాయని చెప్పి మనం గమనించాం. అక్కడి నుంచి ఇప్పుడు వారు ప్రయాణమై తరువాత ఇశ్రాయేలీలు సమాజం అంతా ఏలీము నుండి వారు ప్రయాణమై ముందుకు సాగుతున్నటువంటి ప్రయాణాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు వారికి 2వ నెల 15వ రోజు అంటే వారు ఐగుప్తులో నుంచి బయలుదేరి 45 రోజులు అయ్యింది. ఇప్పుడు సీను అరణ్యానికి వారు వచ్చేటప్పటికి వారు మొత్తం నెల దినాలు దాటిపోయింది, 15 రోజులు కూడా దాటిపోయాయి. ఆ విధంగా వారు 45 దినాల ప్రయాణం చేసి ఈ సీను అరణ్యానికి వారు వచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన మనం ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతా మోషే అహరోనుల మీద సణిగింది. వారు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు అయిపోయాయి. దప్పిక తీర్చడానికి అరణ్య ప్రాంతంలో కూడా దేవుడు వారికి దప్పికనిస్తా ఉన్నారు. ఎందుకంటే వారు ఐగుప్తు దేశంలో ఉంటే తోలుతిత్తల్లో నీళ్లు నింపుకుని వచ్చి ఇంటిలిపాది రోజంతా కూడా వారు వాడుకోవడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు మార్గంలో ఎక్కడ ఊటలు కనిపిస్తే అక్కడ వారు నీళ్లు దప్పిక తీర్చుకుంటున్నారు. ఒకవేళ తిత్తుల్లో వాళ్ళు నీరు నింపుకుంటున్నారు. ఆ విధంగా కుటుంబానికి దారి పొడుగున వారు తాగడానికి కావాల్సిన అవసరతలు తీర్చుకుంటున్నారు. ఇది వారి ప్రయాణంలో వారు చేస్తున్నటువంటి పని.
సో ఆహార పదార్థాల కొరత కూడా ఏర్పడినటువంటి సందర్భంలో ఇశ్రాయేలీలు వారు ఆహారము కొరకు వారు సణుక్కుంటున్నట్లు మనం గమనిస్తున్నాం. ఇశ్రాయేలీలలో ఒక సర్వసాధారణమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, ఆశ్చర్యపోతూ ఉంటాం ఇది చదువుతున్నప్పుడు. వారు వారి ప్రార్థన విని నేను వారిని కాపాడటానికి దిగి వచ్చానని దేవుడు చెప్పాడు. 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చదివేటప్పుడు గమనిస్తాం. మరి ఇలాంటి గొప్ప ప్రార్థన పరులైనటువంటి ఇశ్రాయేలీలు దేవుని మీద ఆధారపడిన వారు తీరా కష్టాలు కలిగినప్పుడు వాళ్ళు వెంటనే సణుక్కోవడం, కోపం, ఆ విధంగా వారి మనస్తత్వం గమనిస్తుంటే దేవుని యొక్క సహవాసములో ఉండకూడని ఈ లక్షణాలు వారి జీవితాలలో మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి కావలసింది ఆయనను పరిపూర్ణంగా నమ్మి ప్రతి ఆపదలో నుంచి కూడా ఆ ఆపదలో నుండి వారు కాపాడబడటం అవసరం. మానవుని జీవితంలో ఆపదలు, తొందరలు ఉండకుండా ఉండవు, కష్ట నష్టాలు ఉండకుండా ఉండవు. మంచి ఎలాగుంటుందో కష్టము కూడా అలాగే ఉంటుంది, మేలు ఎలా ఉంటుందో నష్టం కూడా అలాగే ఉంటుంది. గనుక ఆ నష్టం వచ్చినప్పుడు కంగారు పడిపోయి సణుక్కోవడం అనేది అది దేవుని బిడ్డలుగా ఇశ్రాయేలీలు చేయకూడనటువంటి పని. గనుక ఇశ్రాయేలీలను మనం గమనిస్తున్నాం, వారు ప్రతి చిన్న విషయానికి కూడా వెంటనే సణుక్కోవడం, మోషే అహరోనుల మీద కోపం తెచ్చుకోవడం, దేవుని మీద కూడా సణగడం, ఇలాగా వారు వెంటనే ఆ పరిస్థితి ఏదైనా చిన్న కష్టం వచ్చిందా ఓర్వలేని మనస్తత్వం కలిగిన వారుగా ఇశ్రాయేలీలను మనం గమనిస్తున్నాం. కొంచెం భిన్నమైనటువంటి ప్రజలు. ఎందుకనంటే అబ్రహాము ఎంత గొప్ప విశ్వాసి, ఇసాకు ఎంత గొప్ప విశ్వాసి, యాకోబు కూడా ఎన్ని కష్టాలు అనుభవించినా ఓర్పు తెచ్చుకొని దేవుని మీద ఆధారపడి పైకి వచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు, ఆశీర్వదింపబడిన బిడ్డ. అలాంటిది ఆ సంతానంగా ఇశ్రాయేలీలలో ఆ ఓర్పు కానీ, ఆ సహనం కానీ, ఆ నిరీక్షణ కానీ లేనటువంటి ప్రజలుగా వారు మనకు కనిపిస్తున్నారు. కనుక ఎక్కువ సణుక్కునేటువంటి తత్వాన్ని మనం చూస్తాం. సో ఈ మర్మరింగ్ ట్రెడిషన్స్ అని వారిని గురించి చాలా సణుక్కున్నటువంటి సంఘటనలను గురించిన కూడా కొన్ని పుస్తకాలు రాయబడి ఉన్నాయి. భక్తులు కొంతమంది రాసినవి కూడా లాంటివి ఉన్నాయి. కనుక ఆ విధంగా వారు సీను అరణ్యానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వారు సణుక్కున్నారు. సణుక్కునేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, మేము మాంసము వండుకొని కుండలేదు కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడే అప్పుడే చచ్చిపోయి ఉంటే బాగుంది. ఆ కుండల దగ్గర కూర్చొని మాంసం వండుకొని భోజనం చేస్తుంటే రుచిగా అంత మంచి భోజనాలు చేస్తున్న ఆ సమయంలోనే దేవుడు మమ్మల్ని చంపేసి ఉంటే బాగుండు, అప్పుడు చావు రాలేదు మాకు అని. ఇప్పుడు చావు వచ్చేటట్టుంది, మాకు ఆహారం లేదు, సరైన మాంసాహారాలు దొరకడం లేదు, కనుక మేము ఇక్కడ చనిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి వారు సణుగుతున్నటువంటి ఉదంతంలో యెహోవా మోషేను చూచి 4వ వచనం చూస్తున్నాం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారం కురిపించేదని. సో ఆ విధంగా దేవుడు వారికి ఆహారమును ఆయన అనుగ్రహించాడు, ఏర్పాటు చేశాడు. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బతి మానాడే ఏర్పాటు చేశాడు. అందులో ఒక పరీక్ష కూడా ఉంది అని. ఏ రోజుకు ఆ రోజే వారు ఆ ఆహారాన్ని సమకూర్చుకోవాలి. కనుక ఇక్కడ మొట్టమొదటి విధి, మనం దేవుడు వారి మీద ఉంచిన విధి ఏమిటంటే, వారు దేవుని మాటకు లోబడి ఉండడం. దేవుడు ఏది చెప్తే దానినే నెరవేర్చడం అనేది వాల్సినటువంటి పని. అందుకొరకు ఆయన కూడా అంటున్నాడు, వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తారో లేదో వారిని చూడాలి అని. ఇంకా ధర్మశాస్త్రం ఇయ్యబడక మునుపే, ఆయన కట్టడలు ఏర్పాటు చేయడానికి మునుపే, ఈ కొద్ది నడతలలోనే, ఈ కొద్ది ఏర్పాట్లలోనే వారు దేవునికి ఎంతవరకు లోబడేవారుగా ఉన్నారు, లోబడని వారుగా ఉన్నారు, ఈ విషయాన్ని దేవుని యొక్క ప్రయాసగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక నేను ఏనాటి బత్యము ఆనాడే వారు కూర్చుకునేటట్లు చేస్తాను.
6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనేవారు. ముందుగానే దేవుడు ఆయన ఇంకా ఇవ్వబడక ముందే ఆ ఏర్పాటు విషయమై ముందుగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని ఏర్పాట్లు ప్రతిదీ చాలా సిస్టమేటిక్గానే ఆయన ఏర్పాటు చేస్తారండి. ఆయన ఏది చెప్పినా దాన్ని అనుసరించి తూచా తప్పకుండా నడుచుకున్నప్పుడు ఖచ్చితమైనటువంటి విధానంలో మనం నడిపించబడతాం. ఖచ్చితమైన ఏర్పాటులో ఆయన సంకల్పములలో మనం ముందుకు అభివృద్ధిదాయకమైన మార్గంలో నడుస్తాం. వాస్తవం ఇది. కనుక ఈ ప్రజలకు అది ఇంకా అలవాటు పడాలి. ఇంతవరకు వారు బానిసలుగా ఉన్నారు. ఆ మనస్తత్వం వేరు. దేవుడు ఇంత గొప్ప ప్రజలనుగా వారిని ఏర్పాటు చేసుకుని ఒక గొప్ప ప్రజగా గొప్ప దేశంగా వారిని స్థిరపరచాలని దేవుని సంకల్పంలో ముందుకు వెళుతున్న ఈ ప్రజలలో ఈ మానసిక ఎదుగుదల, విశ్వాస సంబంధమైన మనస్సు ఇంకా వారిలో కలగలేదు అని చెప్పి మనం విచారించాల్సినటువంటి పరిస్థితి ఇది. మాటలను మనం చదువుకుంటున్నాం. కనుక ఆయన 2 విషయాలు వారి ముందర ఉంచాడు. ఏనాటి ఆహారం ఆనాడే ఇవ్వబడుతుంది, మీరు సమకూర్చుకోండి. రెండవది ఏమిటి అనంటే, విశ్రాంతి దినమున మీరు ఆ ఆహారం మీకు దొరకదు. 6 దినాలు మీకు పంపబడుతుంది, 7వ దినం మాత్రం ఆహారం మీకు దొరకదు. మీరు 6వ దినముననే దాన్ని సమకూర్చుకోవాలి అని. గనుక వారు ఆ సమయంలో దేవుడు చెప్పిన ఈ మాటలు, యెహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మను బయటికి రప్పించనని సాయంకాలం మందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సడిగిన సణుగులు ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమ చూచెదరు. మేము ఏపాటి వారము, మా మీద సణుగనేలా. మోషే యొక్క వేదనకరమైన మాటలు మనం చూస్తాం. ఎందుకయ్యా మా మీద ఇలా సణిగి చెప్పి వారి మీద ఆయన బాధపడుతూ ఉన్నాడు. మోషే, మీరు తినుటకై సాయంకాలమున్న మాంసం, ఉదయమున్న చాలినంత ఆహారమును యెహోవాకు మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద సణుగు, మీ సణుగులు యెహోవాయే వినుచుండగా మేము ఏపాటి వారము, మీ సణుగుట యెహోవా మీదనే కాని మా మీద కాదు అని. మేము యెహోవా ప్రతినిధులంగా మమ్మల్ని చూసినప్పుడల్లా మీ కోపం వస్తుంది, మా మీద సణుగుతున్నారు, కానీ మీరు యెహోవాకు వ్యతిరేకంగా సణుగుతున్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అని వారితో మాట్లాడుతున్న మోషేను గమనిస్తున్నాం. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సణుగులను వినేనని నీవు ఇశ్రాయేలు సర్వ సమాజంతో చెప్పు. ఆయన అహరోనును పంపాడు ప్రజలందరి దగ్గరికి. ఆ విధంగా వారందరినీ కూడా దేవుడు మీ సణుగులు విన్నాడని చెప్పబోయా అని అన్నాడు. ఇశ్రాయేలు సర్వ సమాజముతో మాట్లాడుచుండగా అహరోను వారు అరణ్యము వైపు చూచిరి. ఇలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు కురిపిస్తున్నటువంటి ఆ ఆహారమును వారు చూస్తూ ఉన్నారు. యెహోవా మహిమ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలు సణుగులు వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసం తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. సాయంకాలం మాంసాహారం, అలాగే ఉదయమున్న వారికి మన్నా అనుగ్రహించబడింది అని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా వారి దినము సాయంకాలం నుండి ప్రారంభమవుతుంది. కనుక ఆ సాయంకాలం మొదలు మరుసటి సాయంకాలం వరకు కూడా ఒక దిన ప్రయాణముగా చూస్తారు. రెండవది, ఇశ్రాయేలీలు మాంసాహారాన్ని సాయంకాలాలే భోజనం చేస్తారు. వారి సాంప్రదాయం అది. బహుశా అరణ్యంలో దేవుడు అనుగ్రహించిన ఈ ఏర్పాటును బట్టి బహుశా వారు సాయంకాలం మాంసాహారం తినేవారుగా. మనం సాధారణంగా ప్రస్తుత కాలంలో సాయంకాలాలు మాంసాహారం తినడానికి శారీరకంగా అంత మంచిది కాదని డాక్టర్స్ కూడా చెప్తారు కదండి. కానీ ఇశ్రాయేలీల సాంప్రదాయం అది. మనకు కూడా చాలా ప్రాంతాలలో సాయంకాలాలే నాన్ వెజ్ ఇక్కడ ఇశ్రాయేలీలలో కూడా అది ప్రారంభం అవటం మనం గమనిస్తున్నాము. అరణ్యంలో ఉండగా వారికి సాయంకాలం మాంసాహారం ఇవ్వబడింది, ఉదయమున వారికి మన్నా అనుగ్రహించబడింది అని. ఆ విధంగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. సాయంకాలం ఆహారం వారికి దొరికింది. బహుశా మరి రాత్రి వేళ ఆ విధంగా వారు దాన్ని
మండించుకొని కాల్చుకొని తిన్నారేమో మనకు తెలియదు, అది వివరణ ఇవ్వబడలేదు. మరుసటి రోజు ఉదయం మాత్రం ఒక మంచు అక్కడక్కడ ఆ ప్రాంతం అరణ్యంలో మంచు పడి ఉండటం వారు గమనిస్తూ ఉన్నారు. దగ్గరికి వెళ్ళి వారు చూచినప్పుడు నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద వారికి కనబడింది. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియలేదు. మనం చూస్తున్నాం, అంటే తర్వాత వివరణ, కొత్తిమీర గింజల వంటి తెల్లని మంచు కణముల వంటి ఆహారము వారికి కృమరించబడింది, మేఘమండలము నుండి వారికి అనుగ్రహించబడింది అని మనం గమనిస్తాం. వారు దానిని ఇదేంటి అని చూస్తున్నారు, పట్టుకొని చూస్తున్నప్పుడు ఇదేంటి అని అన్నారు. ఆఖరికి ఆ పేరు ఇదేమిటి గానే మిగిలిపోయింది. మన్నా అంటే ఇదేమి అని అర్థం. ఒక వింతకరమైన ఆహారం, ఒక వింతకరమైన గింజలను మనం చూస్తున్నామని చెప్పి ఇదేమి అని చెప్పి దానికి వారు పేరు. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడు తన వారి భోజనమునకు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. 2.5 సేర్లలో 10వ భాగం అంట ఓమెరు గనుక ఒక్కొక్కనికి ఆ 10వ భాగం చాలు అని. ఆ 10వ భాగం తీసుకొని తింటే వారు కడుపు నిండా ఆహారం తిన్నంత ఆశీర్వాదం. గనుక ఒక్కొక్కడు ఓమెరు అంత ఆ మన్నాను సమకూర్చుకుంటే చాలు అని చెప్పాడు. అందుకనే లేఖనంలో చూస్తాం, హెచ్చుగా కూర్చుకుని వానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొలత పెట్టుకుంటారు కదండి. హెచ్చుగా కూర్చున్న వానికి హెచ్చుగా లేదట, తక్కువ సమకూర్చుకున్న వానికి తక్కువ కూడా లేదట. ఆ కుటుంబానికి ఎంత ఆహారం కావాలో అంత ఆహారం సరిపోయినంతగా దేవుడు ఆ మన్నాను ఆయన వారికి ఇచ్చాడని చెప్పి లేఖనంలో రాయబడి ఉంది. ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగా కొందరు తక్కువగా కూర్చుకొనిరి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకుని వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకుని వానికి తక్కువ కాలేదు అని చెప్పి మనం రాయపడటం చూస్తున్నాం. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. ఆ ఇంటిలో ఎంతమంది ఉన్నారో వారు ఎంత కూర్చుకున్నా, తక్కువ కూర్చుకున్నా ఎక్కువ కూర్చుకున్నా, ఇంటికి వెళ్ళి కొలిచేటప్పటికి మాత్రం ఆ ఇంటి వారికి కావలసినంతగా, అది తక్కువ కూర్చుకున్నా వారికి సరిపోనంత పెరిగింది, ఎక్కువ కూర్చుకున్నా వారికి సరిపోనంత కుదించబడింది. గనుక దేవుడు కూడా ఒక సమసమాజ స్థాపన మనం చూస్తాం. ఈ పరిస్థితి లేకుండా వారు అందరూ కూడా ప్రతి కుటుంబంలో కూడా సమమైనటువంటి అనుభవాలను, సమమైనటువంటి సంపాద్యమును లేదా సమమైన ఆహార భోజ్యములను ఆయన ఏర్పాటు చేస్తున్నాడని చెప్పి మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇశ్రాయేలీలు ఆ విధంగా ఆ మన్నాను వారు సమకూర్చుకున్నారు. మోషే అలా ఎక్కువ కూర్చుకున్న వారిని కోపపడ్డాడు. తర్వాత ఉదయం వరకు కొంతమంది మిగుల్చుకున్నారంట, తినకుండా మిగుల్చుకున్నారు. అది పురుగులు పట్టింది అని మనం చూస్తాం. కనుక ఒక ఏర్పాటు ఏం చెప్పాడు దేవుడు, 6 దినాలు మాత్రమే ఈ మన్నా కురిపించబడుతుంది, 7వ దినమున మన్నా కురిపించబడదు. కనుక 6వ దినమున మీరు సమకూర్చుకోండి, 7వ దినం ఆహారం కోసం అని అన్నాడు. కానీ కొంతమంది అలాగే వెళ్ళి ఆ విశ్రాంతి దినం రాక ముందు లేదా కొన్ని దినాలలో వారు సాయంకాలం కూడా వారు ఉదయం సమకూర్చుకున్న ఆహారాన్ని మరుసటి రోజు కొరకు కూడా దాచుకున్నప్పుడు అది పురుగులు పట్టింది అని చూస్తున్నాము. కానీ విశ్రాంతి దినాన్న మాత్రం వారికి అది పురుగులు పట్టకుండా అది మామూలు మన్నాగానే క్షేమదాయకమైనదిగానే ఉంది అని మనం చూస్తాం. సో ఇదంతా దేవుని ఏర్పాటులో ఆయన సంకల్పము చొప్పుననే వారు నడుచుకోవాలన్నది, ఆయన మాట చొప్పుననే దానికి లోబడి వారు జీవించాలి అన్నది దేవుని యొక్క ఏర్పాటు. ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందే దేవుడు ఏది చెప్తున్నాడో ఆ ప్రకారంగానే వారు నడుచుకోవాలి. అలా లేకపోతే వారి జీవితాలలో ఈ అనర్థం జరుగుతుంది. ఈ కంపు కొట్టేటువంటి జీవిత లక్షణాలు, వారు పవిత్రమైన ప్రజలుగా ఉండడానికి పిలువబడగా అపవిత్రమైన ప్రజలుగా
మారిపోయే ప్రమాదం ఉంది అనే హెచ్చరిక ఈ ప్రారంభ దినాలలోనే దేవుడు వారికి ఇవ్వడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా విశ్రాంతి దినమున ఆయన ఆహారము ఇవ్వలేదు, కురిపించలేదు. విశ్రాంతి దినమునకు ముందున్నటువంటి రోజుననే వారు ఆహారం సమకూర్చుకున్నారు. విశ్రాంతి దినం కొరకైన ఆహారాన్ని వారు సమకూర్చుకున్నారని చెప్పి ఈ లేఖనాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. 30 ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. ఇదేమి అనేటువంటి మాటే దానికి ఉంచేశారు. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపురూపము కాదు. మనం కొన్నిసార్లు పడలేదు కావాలని అనుకుంటూ ఉంటాం, కానీ అపూపము, తెలుగులో అపూపము అంటే ఇంగ్లీష్లో కేక్ అని అర్థం. గనుక అపూపము భక్ష్యము, తినేటువంటిది అని అర్థం అపూపం అంటే. అందుచేత తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. మోషే ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూస్తున్నట్లు వారు తమ మీద ఉంచుకున్నట్టుకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్ర నింపుమని దేవుడు చెప్పాడు. ఒక పాత్రలో ఒక ఓమెరు మన్నాను దాచి ఉంచండి. మొదటి రోజుననే ఈ హెచ్చరిక మనం చూస్తాము. ఆ విధంగా వారు దాచారు, కానీ అది పురుగులు పట్టలేదు. చాలా కాలం మందసంలో దాన్ని ఉంచారు. ఇంకా మందసం తయారు చేయబడక మునుపే దేవుడు ఈ హెచ్చరిక మోషేకు తెలియచేస్తా ఉన్నాడు. వారు మందసంలో పెట్టాలి. అది దాని కొరకు ఆయన మొట్టమొదట కురిపించబడినటువంటి ఆ మన్నాను ఒక పాత్రలో ఉంచి అది మందసంలో పెట్టబడటానికి దాచిపెట్టండి అని చెప్పి ముందుగానే దేవుడు మోషేకు అహరోనుకు హెచ్చరిక చేశారని చూస్తున్నాం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టాను. సో సాక్ష్యపు మందసం కొరకైన ఇంకా ఏర్పాట్లు జరగలేదు, కానీ తర్వాత కాలంలో మందసం ఏర్పడినప్పుడు దాని లోపల ఉంచబడింది అని చెప్పి ఆ ముందు వివరణ మనం రాయటం చూస్తున్నాం. ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమెరలు చేరు వరకు మన్నాను తినిరి. సో కనాను దేశానికి వచ్చు వరకు కూడా వారు మన్నాను వారు భోజనం చేశారు. ఆ విధంగా వారిని దేవుడు అరణ్య మార్గం అంతట్లో కూడా వారిని నడిపించినప్పుడు ఆయన ఇచ్చిన ఆహారంతో వారు పోషించబడ్డారు. ఆయన ఇచ్చిన మాంసాహారంతో వారు పోషించబడ్డారు. దేవుని మీద ఆధారపడిన ఇశ్రాయేలీలు చాలాసార్లు ఒకవేళ తమ పేదరికాన్ని బట్టి తమ ఆహారం ఎలాగా, తమ దప్పిక ఎలాగని వేదన పడి ఉండవచ్చు, కానీ దేవుడు ఎప్పటికప్పుడు వారికి ఆశీర్వాదదాయకమైన సమృద్ధికరమైన ఆహారాన్ని వారికి ఇచ్చాడు. వారి బాధలలో వారికి దప్పిక తీర్చాడు, సమృద్ధిని వారికి ఇచ్చాడు. అరణ్యంలో ఉన్న వారికి ఏ కొదువ లేదు. చాలాసార్లు మన కుటుంబాలలో కొంచెం కష్టం కలిగినప్పుడు, ఆహార విషయంలో ఒకవేళ ఏదైనా కొరత ఏర్పడినప్పుడు వెంటనే మనం కూడా కొంచెం మనస్సు వేదన పడి దేవుని మీద కోపం తెచ్చుకుంటాం. కానీ దేవుడు ఆయన ప్రేమ గలవాడు, మన కష్ట నష్టములు ఎదిగినవాడు. ఆయనకు మనం లోబడటం ఒక్కటే ఆయన కోరుకుంటున్నాడు. ఆయన చిత్తాన్ని మనం నెరవేరిస్తే ఏ విధమైన ఆపదల్లో కూడా ఆయన మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చి నడిపించేటువంటి దేవుడు. దేవుడి వాక్యాన్ని దీవించనుగా ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మీరు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. మా జీవితాలలో మమ్మలను కంటికి రెప్పలా కాపాడేటువంటి దేవుడు అయ్యా. మా జీవితాలలో మా ప్రతి అవసరత ఎరిగినవాడు. అనేక కుటుంబాలు ఆకలి బాధలలో ఉండి, పేదరికంలో ఉండి, నీ పేరు పెట్టబడిన బిడ్డలు కన్నీరు పెడుతున్నారు ప్రభు. వారిని ఆదుకొనండి. వారికి కావాల్సిన సమృద్ధైన ఆహారం దయచేయండి ప్రభు. ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా నీ పేరు పెట్టబడిన కుటుంబాలలో సమృద్ధికరమైన ఆశీర్వాదాలు ఇవ్వండి. తండ్రి గారు రిటైర్ అయ్యి, తల్లి రిటైర్ అయ్యి, బిడ్డలు నాయన మరి కుటుంబాలలో సంపాదన తక్కువై
బిడ్డలు ఒకవేళ ఆర్థికమైన ఇబ్బందుల్లో, ఆకలి బాధల్లో, కష్టములలో ఆయన మీ వైపు తిరిగి ప్రార్థిస్తున్న వారు అనేకులు ఉన్నారు. మీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన సమృద్ధికరమైన దీవెనలు దయచేయమని అడుగుతున్నాం. కొన్నిసార్లు నీ మాటను ధిక్కరించి అనుమానిస్తూ మేము నెరవేర్చకుండా ఆయన పొరపాట్లు చేస్తున్నాం, మీ కోపానికి గురి అవుతున్నాం, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. ఇశ్రాయేలుల వలె ఇది ఎలా ఉంటుందా, అది ఎలాగుంటుందా అని చెప్పి మేము ఆయా పాపపు క్రియలలో, అపవిత్రతలలో కూడా నాయన పాల్గొంటున్న అనేక మంది తల్లిదండ్రులు, బిడ్డలు, అలాంటి కుటుంబాలను కూడా మీ పాదాల ముందర ఉంచుతున్నాం. మీ కృపయు ప్రేమయు వారి పట్ల కనబరిచి వారి నీతి మార్గంలో, మీ మార్గంలో వారు నడుచున్నట్టి ఆశీర్వాదాన్ని, ఆత్మ నడుపుదలను ప్రసాదించండి. అనారోగ్యంతో ఉన్నవారిని ఆదుకుని స్వస్థపరచండి అయ్యా. క్షేమం, ఆరోగ్య బలములు దయచేయండి. ఏదైనా ప్రయాణంలో మీ బిడ్డలకు రావలసిన దీవెనలు సమృద్ధిగా దయచేయండి. అడుగక మరచినవి, అవసరత కలిగినవన్నీ మీకు తెలుసు ప్రభు. మీ చేయి పట్టుకొని ప్రతి బిడ్డ నడుచున్నట్లు వారిని ఆజ్ఞాపించి నడిపించండి ప్రభా. మీకు మహిమగా మేము జీవించినట్లు మమ్మల్ని కనికరించమని ఈ దిన దీవెనతో మమ్మల్ని నింపి నాయన ఈరోజు మా బాధ్యతల నిర్వహణలో మీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి మేము మీ మహిమార్థమై వాడబడినట్లు మమ్మల్ని ఆశీర్వదించమని అధికారం అంతా మీ ప్రేమగల చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, భూమి అందు నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని మమ్మల్ని తప్పించుము. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మీకు తోడుగా నుండి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్.